టీడీపీకి ఎదురు దెబ్బ తగిలింది. రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రాజీనామా చేశారు. 2020 నుంచి చైర్మన్ గా 2 పర్యాయాలు కొనసాగుతున్న ఆయన ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ కుట్రపూరిత రాజకీయాలు చేస్తుందని, మంత్రి నారాయణ అడ్డదారిలో తనను అధ్యక్షుడిగా తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కరోనా వరదల సమయంలో ఎంతో మందికి విస్తృత సేవ చేశామన్నారు. కేవలం మంత్రి నారాయణ తన వ్యక్తిగత లాభాపేక్ష కోసం రెడ్ క్రాస్ పై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. నారాయణ ఒండెద్దు పోకడ నిర్ణయాలు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. నారాయణ విద్యా సంస్థల ఎదుగుదల కోసం అనేక విద్యా సంస్థలను తొక్కేస్తున్నారని ఆరోపించారు. తెగించైనా కూడా కోవిడ్ టైంలో కానీ, తుఫాన్లు వచ్చినప్పుడు మిడ్ నైట్లో కానీ ఇలా అనేక కార్యక్రమాలు చేసి నెల్లూరు రెడ్ క్రాస్కి రాష్ట్రంలో, దేశంలో ఒక మంచి పేరుని తీసుకురావడం మీ అందరి కోఆపరేషన్ వల్ల, ప్రధానంగా నెల్లూరు ప్రజలు కానీ, జిల్లా ప్రజలు కానీ, మీడియా కానీ అందరూ కూడా దానికి సహకరించినారు. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే గడిచిన కొంతకాలంగా దీని మీద కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి వాస్తవాల్ని మీ దృష్టికి తీసుకురావాలన్న ఒక లక్ష్యంతో ఈరోజు నేను మీ ముందుకు రావడం కూడా జరిగింది. ప్రధానంగా డిసెంబర్ 20వ తేదీన స్టేట్ నుంచి ఒక లెటర్ వచ్చింది. అది మీ అందరికీ కూడా సర్క్యులేట్ అవుతా ఉంది. అదేవిధంగా ఈరోజు మార్నింగ్ కలెక్టర్ గారు రేపు మార్నింగ్ ఆయన ఒక మేనేజింగ్ కమిటీ మీటింగ్ని పెడుతున్నట్టుగా మా అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం ఈరోజు మార్నింగ్ వచ్చింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్వాపరాల్ని ఏం జరుగుతూ ఉంది, నెల్లూరు రెడ్ క్రాస్కి సంబంధించి ఇక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో నేను మీ దృష్టికి కొన్ని తీసుకొని వస్తాను. ప్రధానంగా మంత్రి నారాయణ గారిని నెల్లూరు ప్రజలు 70,000 మెజార్టీతో గెలిపించారు. ఒక మంచి మెజార్టీ ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే ఆయన అందరికీ అందుబాటులో ఉంటాడు, పేద ప్రజలందరికీ సహాయం చేస్తాడు, చెప్పిన మాట మీద ఉంటాడు. ఇక్కడ నెల్లూరుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయో వాటిని చేయడంతో పాటు కొత్తగా ఆయన అండర్గ్రౌండ్ డ్రైనేజీని కానీ, వాటర్ సిస్టమ్ని కానీ, ఇంకా మిగిలిపోయినటువంటి ఫ్లైఓవర్స్ కానీ, బ్రిడ్జిలు కానీ వీటన్నింటినీ కూడా ఆయన డెవలప్ చేసి నెల్లూరుకు ఒక మంచి పేరుని తీసుకొని వస్తారని అందరూ ఆశించాం. కానీ అందరూ కూడా 6 నెలల నుంచి చూస్తూ ఉన్నారు. నెల్లూరు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ఆయన ఏకపక్ష ధోరణి, ఎవరిని పట్టించుకోకుండా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఇందుక మనం 70,000 మెజార్టీ ఆయనకి ఇచ్చింది అని ప్రాణాలకు తెగించైనా